దక్షిణాది స్వర కోకిల ప్రముఖ గాయని ఎస్ జానకి ఇక లేరు. సుదీర్ఘకాలం పాటు తన గానంతో శ్రోతలను ఉర్రూతలూగించిన మధుర గాయని శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. మైసూరులో ఆమె తుది శ్వాస విడిచారు. వయోభారంతో బాధపడుతున్న జానకి గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె మరణంతో సినీ లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. జానకి వయస్సు 88 ఏళ్లు. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23వ తేదీన జన్మించిన జానకి సంగీతంపై చిన్నతనం నుంచే ఆసక్తిని పెంచుకున్నారు. 1957లో తమిళ చిత్రం విధియిన్ విలయట్టుతో నేపథ్య గాయనిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆమె 6 దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు 20 భారతీయ, విదేశీ భాషల్లో 48,000కు పైగా పాటలు పాడి అరుదైన రికార్డును నెలకొల్పారు. తన అసాధారణ గాన ప్రతిభకు గుర్తింపుగా జానకి 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 33 రాష్ట్ర ప్రభుత్వ చలనచిత్ర అవార్డులు, 10 నంది పురస్కారాలు అందుకున్నారు. అయితే 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని ఆమె సున్నితంగా తిరస్కరించడం గమనార్హం. 2016లో సినిమా పాటలు, ప్రత్యక్ష సంగీత కార్యక్రమాలకు వీడ్కోలు పలికినప్పటికీ 2018లో పన్నాడి అనే తమిళ చిత్రం కోసం మళ్లీ పాట పాడి అభిమానులను అలరించారు. జానకి మరణం భారతీయ సినీ సంగీతానికి తీరని లోటు. ఆమె గానం శాశ్వతంగా శ్రోతల గుండెల్లో నిలిచిపోతుంది.